ఐపీఎల్ జరుగుతుంది నిజంగా ఐపీఎల్ ఈ రోజు దీని గురించి మాట్లాడాలి. దమ్ముంటే పట్టుకోరా షెకావత్, దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటే ఎందుకంటే ఎంతమంది బుకీలు ఉన్నారు మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు, దేశం మొత్తం లాస్ట్ బాల్ కూడా బాల్ కూడా మారిపోతా ఉంటది. దేశం మొత్తం చేసుకుంటారు లీగల్ కాబట్టి చేసుకుంటారు. బట్ మన తెలుగు స్టేట్ లో కూడా జరుగుతుంది కదా, హైదరాబాద్ లో 100 కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. అయ్యా నేను ఇక్కడ నుంచి ఆన్లైన్ లో గుజరాత్ లో ఆడుతున్నాను, ఇక్కడ నుంచి ఆన్లైన్ లో గోవాలో ఆడుతున్నాను. దీనివల్ల ఏమవుతుంది, ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, పోయే ఇన్కమ్ పోతానే ఉంటది. అయితే ఆ స్టేట్ లో వాళ్ళకి పోతుంది, ఆ స్టేట్ లో బుకీలు లాభపడతారు. అది లీగలైజ్ చేసిన గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్యాక్స్ రూపంలో లాభపడతారు. ఓకే, ఇక్కడ ట్యాక్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. అవును, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఆడాలని దూలగా ఉంది, అవును ఆడుతున్నావు, కాకపోతే ఇక్కడ లేదు కాబట్టి ఏదో VPN లేకపోతే ఫేక్ మాక్ GPS ఏదో వేసుకుని యాప్ వేసుకుని ఆడుతున్నప్పుడు ఆ స్టేట్ లో ఉన్న దానికి ఆడుతున్నప్పుడు నీకు నువ్వు కట్టే డబ్బంతా ఆడికి పోతే, ఆ బుకింగ్ పోతే దాంట్లో 18% 20% ఆ స్టేట్కి పోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో అంటే ఇప్పుడు మందుబాట్లు అనుకో, ఫిజికల్ గా ఇది బోర్డర్, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, తీసుకొచ్చేటప్పుడు ఆపచ్చు. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఈ గాలిని ఆపలేవు, పక్షులు ఆపలేవు, వీటన్నిటికీ అవును ఆగే ఉండదు. అదే నువ్వేం చేయాలి చెప్పనా, ఇప్పుడు IPL లో రాబోయే సీజన్ లో బెట్టింగ్లు కనుక ఆగాలి అనుకుంటే దమ్ముంటే పట్టుకోర షెకావత్ అనేది ఎవరిని బుకీల్ని కాదు, ఆడేవాళ్ళని పట్టుకోవాలి ముందు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆగిపోతారు, ఎవరు ప్రమోట్ చేయరు, రాసుకోండి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు, వీళ్ళని పట్టుకోండి, 10 మందిని పట్టుకోండి. ఈ కేసులు ఏమవుతాయనేది పక్కన పెట్టేద్దాం, వీళ్ళకి శిక్షలు పడతాయా, వీళ్ళు ఎంతవరకు వెళ్తారు, 10 మందో 50 మందిని పట్టుకొని న్యూస్ లేండి అన్ని ఛానల్స్ లో. ఓకే, పోయించండి, ఇంకోటి ఎవడొస్తాడు చూద్దాం. అది కదా మెసేజ్. అవును, ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్స్ పుణ్యమా అని, సజ్జనార్ గారి పుణ్యమా అని, లేకపోతే పోలీసుల కేసుల పుణ్యమా అని ఇటుకే వెళ్తుంది మెసేజ్. ఓకే, అంతా వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసి చేస్తున్నట్టే అనుకోవాలి. ఇప్పుడు దాకా వీళ్ళందరూ తెలియక చేస్తున్నామన్నా కూడా ఏదో ఒక ఎక్స్క్యూజ్, బట్ రేపు వాళ్ళు చేస్తున్నారు అంటే తెలియక చేస్తున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే ఇంత రచ్చయి ఇంతమంది చూసిన తర్వాత కూడా తెలియదు అన్నారంటే నో ఛాన్స్. సో వేసేయండి, ఒక 10 మందో 50 మందో వేసేసి అది చూపించండి, అప్పుడు తర్వాత మనం బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఓకే, మిగతా 25 మంది 11 మంది ఒకసారి 25 మంది వీళ్ళందరూ ఎవరన్నా ఇక్కడి నుంచి అసలు ఇది ముందుకు వెళ్లే వ్యవహారమేనా? డెఫినెట్లీ గా జనాల్లో ఒక భయం క్రియేట్ చేసో లేకపోతే అది ముందుకి వెళ్ళడము వెనక్కి వెళ్ళడము పాయింటే కాదు. ఇది నాకు తెలిసి 90% దీంట్లో ఏదో చట్టంలో లొసుగులు ఎత్తుకొని బయటపడే వాళ్ళు చాలా మంది ఆల్రెడీ బయటకు వచ్చారు. ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి అసలు విషయం చెప్తా, 2016లో నేను చేశాను బెట్టింగ్ యాప్స్ సంబంధించి అని మాట్లాడాడు. నీకు ఇప్పుడు ఆ సెక్షన్ కి అంత ఉండొచ్చేమో గానీ నీకు 2020లో చేసిన ఈ చట్టానికి శిక్ష ఏమిటి తెలుసా? ఆల్దో దిస్ ఈజ్ నాట్ అక్యురేట్ ఎనీమోర్ ఏది మిగతా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఇది చెప్పడానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నారు. కానీ since January 2020 the states of Telangana and Andhra Pradesh banned all online gambling for Indians. అంటే తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు భారతీయులందరికీ ఇవి బ్యాన్ చేశారు. అరే భారతీయులందరికీ మీరెట్టా బ్యాన్ చేస్తారా? తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మీరు బ్యాన్ చేయొచ్చు, భారతీయులందరికీ మీరెట్టా బ్యాన్ చేస్తారు మీరు అనుకోవచ్చు. అంటే వేరే కంట్రీ నుంచి ఎవరన్నా నైజీరియా వచ్చి ఇక్కడ ఆడాడు అనుకోండి, ఆడొచ్చా? అదే అంటున్నా, ఇది మంచి పాయింట్. ఈ పాయింట్ కూడా నేననేది ఏంటంటే కర్ణాటక వాడైనా సరే ఇక్కడ తెలంగాణలో ఉండి ఆడడానికి లేదు. ఓకే, కర్ణాటక ఆంధ్ర వాడైనా సరే కర్ణాటకకు పోయి ఆడుకోవచ్చు. కానీ కర్ణాటక ఈ రీజియన్ లో ఎవరైనా తెలుగు గడ్డ మీద ఆడకూడదు, అంతే, తెలుగు గడ్డ మీద ఆడకూడదు అనేది వచ్చింది. ఓకే, తర్వాత విను. ఓకే, ఎనీ వన్ బ్రేకింగ్ దిస్ న్యూ లా విల్ రిసీవ్ అప్ టు 1 year ఇన్ ప్రిజన్ ఆర్ ఎ ఫైన్. సో సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా. ఇది జనరల్ గా ఫైన్ ఎప్పుడంటే ఫస్ట్ టైం పట్టుబడినప్పుడు, ఓకే, సెకండ్ టైం పట్టినప్పుడు 1 year జైలు. 1 year జైలు ఉండే వాళ్ళు జనరల్ గా ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. ఈ తర్వాత వాళ్ళు హైకోర్టు సుప్రీం కూడా వేసుకుంటూ ఉంటారు. దాని గురించి 1 year జైలు శిక్ష ఉన్నవి పడినవి చాలా తక్కువ. ఓకే, కాబట్టి ఇది ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేద్దాం. బట్ కేసు FIR మన బ్లాక్ మార్క్ మనకు వద్దురా అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఓకే, ఎందుకు అసలు పోలీస్ స్టేషన్ కేసు మనకు వద్దు అనే భయంతో చాలా మంది ఆగిపోతారు. ఈ కేసు నిజమా అబద్ధమా తెలిసి తెలియక ఇవన్నీ పక్కన పెట్టేస్తే 2 విషయాలు, ఒక మంచి ఒక చెడు జరిగింది.
ఒక మంచి ఏంటంటే ప్రపంచానికి మొత్తం అట్లీస్ట్ మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడుతున్నారు ఇప్పుడు చేయడానికి, విచ్ ఈస్ గుడ్. బట్ ఒక చెడు అన్న కన్నా ఒక ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే తెలియక చేసిన వాళ్ళు ఇవాళ కేసులు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక మంచి, ఒక చిన్న ఇబ్బంది. సరే, మంచి చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని సహిద్దాం. కానీ దీన్ని ఛేదించడానికి వాళ్ళని వాళ్ళు ఒప్పుకొని వచ్చి వీడియోలు పెట్టిన తర్వాత కూడా స్టేషన్ సహకరిస్తున్న వాళ్ళని మనం ఇంకా బ్లేమ్ చేస్తూ పోదామా, లేదు సహకరించిన వాళ్ళని కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి దీనికి సంబంధించి చేస్తారు అనేది పాయింట్. సో ఇది అసలు క్రక్స్. ఓకే, టోటల్ గా ఇప్పుడు ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, పోలీసులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు శేఖర్? ఎందుకంటే ఒక సమాజం బాగుండాలనే వ్యక్తిగా మీరు, ఎందుకంటే ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. సార్ ఇప్పటిదాకా ఒక 25 మంది లేకపోతే 30 మంది మీద కేసు పెట్టారు. ఇది ఎత్తికి కనీసం ఒక 1000 మంది మీద 1,00,000 మంది మీద పెట్టండి, సీరియస్ గా పెట్టండి. పెట్టిన తర్వాత అయినా సరే అప్పుడైనా మన గవర్నమెంట్కి తెలుస్తుంది ఇది అవేర్నెస్ లోపం అని చెప్పి. అప్పటి నుంచి అయినా సరే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారు ఇంత సీరియస్ గా మీరు తీసుకుంటున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, సో బెట్టింగ్ యాప్ల వల్ల 1000 మెంబర్స్ చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని మీరు చెప్పారు. సో మీరు ఒక్కసారి అంటే ఇది ఎన్ని రోజుల్లో అంటే ఒక సంవత్సరంలో మీరు ఒకసారి గూగుల్ అడగండి, మీ నోటితో అడగండి. ఓకే, ఒక సంవత్సరంలో మందు దాగి ఎంతమంది చచ్చిపోతున్నారు అడగండి. అంతకన్నా ఎక్కువ అయితే ఏం చేయాలి మనం? దీని మీద పోరాడుతున్నట్టే దాని మీద కూడా పోరాడాలి కదా. 2000 మంది చచ్చిపోతున్నారు అనుకోండి, దీని మీద పోరాడుతున్నానికి డబుల్ పోరాడాలి కదా. 3000 మంది చచ్చిపోతున్నారు, దీని మీద పోరాడుతున్నానికి 3 పోరాడాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను, హౌ మెనీ పీపుల్ డై ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ఇండియా ఎవ్రీ డే? ఎంతమంది? 336 336 మంది ఒక్క రోజుకి. 336 మంది ఒక్క రోజుకి అంటే నెలకు ఎంతమంది? అంటే సంవత్సరానికి ఎంతమంది? మీరు కష్టపడకండి, ఆ లెక్క కూడా నేను చెప్తాను. హౌ మెనీ పీపుల్ డై ఆఫ్ ఆల్కహాల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా? సో లక్షల మంది లెక్కలు వేసేద్దాం. 300 × 30 ఎంత? 9000. 9000 × 12 9 108 లక్ష మంది, లక్ష పైన. సో 1000 మంది చనిపోతున్న దానికి ఇంత రచ్చ చేస్తుంటే 1,00,000 మంది చనిపోతున్న దానికి మీరు 100 ఇంతలు రచ్చ చేయాలి. ఎక్కడ ఆ రచ్చ? ఎక్కడ? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే వాటిని ఎలా ఊరుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు. పోనీ ఒకవేళ మీకు ఆదాయమే కావాలనుకుంటే దీన్ని కూడా లీగలైజ్ చేసుకోండి. ఎందుకు ఇదంతా కూడా అక్కడికి ఇక్కడ పోతుంది కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే దీన్ని బ్యాన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది బేసికల్లీ? అది తప్పే. అదే ప్రాణాలు పోతున్నప్పుడు మరి దాన్ని బ్యాన్ చేయకుండా దాని నుంచి డబ్బులు, కాంట్రాక్ట్లు, లైసెన్సులు ఇచ్చి సంపాదించుకుంటున్నప్పుడు ఇది మాత్రమే ఎందుకు అనే క్వశ్చన్ రాదా? 1000 మంది ఎక్కడ, 1,00,000 మంది ఎక్కడ? అవును, జస్ట్ సరే ఒక టాపిక్ మీడియాకి దొరికింది గట్టిగా హడావిడి చేయడానికి, కానీ చాలా మ్యాగ్నిట్యూడ్ దీంతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది. ఓకే, డెఫినెట్లీ ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో నిజంగా మీరు చెప్పిన మాట కూడా నిజం, జనాలు చూస్తున్న వాళ్ళు ఆలోచింపు చేసే విధంగా ఉంది. ఎవరైతే బెట్టింగ్ వల్ల సంవత్సరంలో 1000 మంది చనిపోయారు ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ చేయటం వల్ల అని చెప్పి మనకి లెక్కల ద్వారా తెలుస్తున్నాయి. దాంతోపాటు ప్రతిరోజు మద్యం తాగి సంవత్సరానికి దగ్గర లక్షల మంది జనాలు చనిపోతున్నారు కదా. ఏం అంటే 1000 మందికే ఇంత పోరాటమో లేకపోతే ఇంత అవేర్నెస్ తీసుకొస్తే దాంతోపాటు లక్షల మంది చనిపోతున్నారు మందు తాగి. ఎందుకు ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవట్లేదు? ఆదాయ మార్గం ఉంది కదా అని చెప్పి పట్టించుకోవట్లేదా? అయితే గ్యాంబ్లింగ్ కూడా దానికి సంబంధించి దీన్ని కూడా లీగలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా చూస్తే గ్యాంబ్లింగ్ అనేది తప్పే, అరికట్టొచ్చు. బట్ దానికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో ముందుగానే దానికి సంబంధించి ఇలా చేస్తే తప్పు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోవటం వల్లే, వాళ్ళకి అవేర్నెస్ కలగపోవటం వల్లనే ఇవన్నీ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు మిగతా వాళ్ళ ఎవరైనా కానీ అని చెప్పి శేఖర్ చెప్తున్నారు. చూద్దాం శేఖర్, ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికైనా ఇనిషియేటివ్ తీసుకొని. నేను ఒకటే మాట చెప్తున్నా, అది లీగలైజ్ చేశారు కాబట్టి దీన్ని లీగలైజ్ చేయమని నా పాయింట్ కాదు. ఓకే, ఇది లీగలైజ్ చేయకుండా ఉంది కాబట్టి దీన్ని లీగలైజ్ చేయండి.
మందు కూడా తీసేయండి అనేది నా డిమాండ్ తప్ప ఓకే దీన్ని అది చేశారు కాబట్టి వేసేదాన్ని కూడా వస్తాడు నామ కూడా వస్తాడు దీన్ని కూడా చేయండి లీగల్ గా ఖచ్చితంగా ఇది జరుగుతుంది. దీని మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మందు ఏదైతే సంబంధించి కూడా ఏదో ఒక రోజు ఒక న్యూస్ రావాలి. ఎలా ఒకడు మద్యం తాగిన మత్తులో వాడి చిన్న పిల్లలందరికీ తీసుకెళ్లి మందు పోసేసి వాళ్ళని అలవాటు చేసేసి వాళ్ళ జీవితాలు ఒక భయంకరమైన క్రూరమైన ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీడియా కన్ను తెరుస్తుంది. మద్యాన్ని బ్యాన్ చేయాలి, మద్యాన్ని బ్యాన్ చేయాలి. ఇవాళ ఎట్లా ఇది నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అసలు మద్యాన్ని బ్యాన్ చేయాలి కంప్లీట్ గా. గుజరాత్ బతకట్లేదా? అవును, గుజరాత్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎందుకు మనం భయపడిపోతున్నాం మద్యం బ్యాన్ చేయడానికి? నేను అనేది అది ఉంది కాబట్టి ఇది ఉండాలనుకోవట్లా, ఇది వద్దంటున్నారు కదా, అదే కేటగిరీలో దాన్ని కూడా చేర్చండి అంతే. ఓకే, తప్పకుండా ప్రభుత్వాలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు ప్రజలు అవేర్నెస్ వస్తుంది, తప్పకుండా ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించాలి, ఇవన్నిటిని కూడా బ్యాన్ చేసే కార్యక్రమం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, ఈ యొక్క అంశం మీద మాకు చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం.